ప్రతిక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ 9. మా పేదల యొక్క ఆర్థిక స్తోమత లేని సమయంలో వాళ్ళు బలహీనలైతే ఉంటేనా స్వీకరించవచ్చు ఎవరైనా వారిని కూడగట్టుకొని ఎటువంటి వారితో నీవు దీన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నావు. అందులో న్యాయం ఏమన్నా ఉందా? ఎవరు దీన్ని నిర్మింపజేశారు? ఎవరి ఆశయం కొనసాగాలి? ఆ దాతల యొక్క ఆశయం, ఆ పరమపదించినటువంటి వారి సమాధి ఇంకా ఇక్కడ ఉంది. మన దేశంలో ఉండ్రు సమాధి ఇక్కడ ఉంది. గెట్రూడ్, వివియన్ గెట్రూడ్ సమాధి హన్మకొండలో ఉంది. వారి సమాధులు సాక్ష్యమిస్తున్నాయి. మేము ప్రాణం పెట్టాము మీ భారతీయులతో, మీరంతా బాగుపడండి అంటున్నాం. లేదు మేము ఆక్రమించుకుంటామంటే ఎలా చెల్లుతుంది? దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎవరు కూడా అటువంటి ఆశించడానికి వీలేదు. ఏ ఉద్దేశం కొరకైతే ఇది కొనబడ్డదో ఆ ఉద్దేశం నెరవేర్చాలి. ఇప్పుడు చూడండి, ఎంతో భూభాగం ఆక్రమించుకొని దురాక్రమణ కట్టడాలు ఎవరు వీళ్ళ అమ్మారు? ఎవరి వలన ఇదైంది? మా సంస్థ అమ్మిందా, లేక పిఎంసీ వాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ అమ్మారా? వాళ్ళ పేరు మీద ఏదో కాగితం తెచ్చుకొని నాకే సర్వాధికారం ఉందని చెప్తే అధికారం చెల్లుతుందా? దాని అటువంటి దురహంకారంతో కూడినటువంటి అధికారాలు చెల్లనేరవని కోర్టు తీర్పిచ్చింది. ఆ రిజిస్ట్రేషన్ చెల్లనేరవని కోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు తుది తీర్పు వచ్చింది ఏంటంటే ఆ సంస్థనే, పిఎంపి సంస్థనే రద్దు చేసింది. వారు చేసిన ఒక్కరు కాదు, పున్నయ్య కమిషన్ వేశారు దీని మీద. ఆయన కూడా పున్నయ్య, జస్టిస్ పున్నయ్య, ప్రతిభా భారత్ తండ్రి జస్టిస్ పున్నయ్య దీని మీద నిర్వహణాధికారిగా ఉండే ఆయన తీర్పిచ్చాడు. పిఎంబిసి అక్రమ కార్యాలు చేసిందని. తర్వాత ఇప్పుడు మద్రాసు కోర్టు తీర్పిచ్చింది. పిఎంబిసి అక్రమంగా ఆస్తులు అమ్మివేసింది, అవి చెల్లనేరవనే తీర్పు వచ్చింది. కాబట్టి తుది తీర్పు ఏంటంటే ఎవరు కూడా ఈ ఆస్తులు అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు. ఏ పవిత్ర ఉద్దేశంతో అయితే మిషనరీలు కొన్నారో ఆ ఉద్దేశమే కొనసాగాలి. ఆ ఉద్దేశం ఏంటంటే విద్యాలయాలు నడవాలి, వైద్యశాలలు నడవాలి, సామాజిక కార్యక్రమాలు నడవాలి, అన్నీ సకల జనుల శ్రేయస్సు కొరకు, సమాజ స్థాపన కొరకు ఇది కొనసాగాలన్న నినాదంతో ఆ తీర్పు వచ్చింది. దానికి మేము హర్షిస్తున్నాము. ఎందుకంటే మేము వీళ్ళందరితో కొట్లాడలేము, ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయలేము, వారికి కబ్జా ఇవ్వలేము. మాకు శక్తి లేని సమయంలో భగవంతుడే మాకు తోడై ఉండి పేదల పక్షాన ఒక మంచి న్యాయమైన తీర్పు ఇచ్చాడని మేము నమ్ముతున్నాము. చట్టం తన పని చేస్తుంది. చట్టం ఎవరైనా